హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ పెట్టారు, బ్రో మరింత ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేయమని. తప్పకుండా మీకోసం మరింత ఫ్రీక్వెంట్గా గోయింగ్ ఫార్వర్డ్ న్యూ వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ యూస్ఫుల్ స్టఫ్ మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం ఎక్స్పోజర్ని ప్రభావితం చేసే 3 ముఖ్యమైన అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఏంటివి? షటర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మన డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఈ 3 ఫ్యాక్టర్స్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్నది. అది ఎలా సాధ్యమవుతుందంటే త్రూ కెమెరా మోడ్స్. ఇప్పుడు చూస్తే కనుక ప్రతి కొత్త కెమెరా కమ్స్ విత్ డిఫాల్ట్ బిల్ట్-ఇన్ కెమెరా మోడ్స్ అన్నమాట. అసలు ఈ కెమెరా మోడ్స్ అంటే ఏంటి? ఎందుకు డిఫరెంట్ కెమెరా మోడ్స్ ఉన్నాయి? బేసికలీ వాట్ ఈస్ కెమెరా మోడ్? కెమెరా మోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రీ-ప్రోగ్రామ్డ్ లాజిక్ that gives photographer certain control over defining exposure system. So these different camera modes give photographers variety of ability to control the exposure and other settings in the camera. ప్రతి కెమెరా మోడ్ అన్నది ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. అది ఎలా అంటే ఎక్స్పోజర్ సిస్టమ్ అండ్ అదర్ సెట్టింగ్స్ మీద ఫోటోగ్రాఫర్కి ఎంత కంట్రోల్ ఇవ్వాలి అన్నది డిఫైన్ చేస్తుంటుంది అన్నమాట. ఓకే, ఈ కెమెరా మోడ్స్ని అర్థం చేసుకోవడానికి ఓవరాల్గా ఈ కెమెరా మోడ్స్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే, మొదటగా ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్, రెండవది సెమీ ఆటోమేటిక్ మోడ్స్, మూడవది అడ్వాన్స్డ్ మోడ్స్. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్. ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్లో కెమెరా విల్ టేక్ ఎంటైర్ కంట్రోల్ ఓవర్ డిఫైనింగ్ ద రైట్ ఎక్స్పోజర్. అంటే ఏంటంటే కెమెరా ఫుల్ కంట్రోల్ తీసుకుంటుంది ఈ ఎక్స్పోజర్ని డిఫైన్ చేయడంలో. అంటే ఈ షటర్ స్పీడ్, అపర్చర్ అండ్ ఐఎస్ఓ వాల్యూస్ సెట్ చేయడం అంతా చూసుకునేది కెమెరా. ఆల్సో సమ్ అదర్ సెట్టింగ్స్ని కెమెరా చూసుకుంటుంది అనమాట. ఇక సెమీ ఆటోమేటిక్ మోడ్స్లో స్టిల్ కెమెరా టేక్స్ ద కంట్రోల్ ఓవర్ డిఫైనింగ్ ద రైట్ ఎక్స్పోజర్. కాకపోతే ఫోటోగ్రాఫర్ నుంచి కాస్త ఇన్పుట్ తీసుకొని దెన్ ఇట్ విల్ సెట్ దోస్ వాల్యూస్ ఫర్ షటర్ స్పీడ్, అపర్చర్ అండ్ ఐఎస్ఓ. ఆల్సో ఈ యాంబియన్స్ సెట్టింగ్స్ని కాస్త యూజర్ నుంచి తీసుకుంటుంది. అది విషయం. సో ఈ మోడ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పోర్ట్రేట్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్, ఇక మ్యాక్రో మోడ్ అండ్ నైట్ టైమ్ పోర్ట్రేట్ మోడ్, ఇంకా క్రియేటివ్ ఆటోమేటిక్ మోడ్స్. ఇవన్నీ ఈ డిఫరెంట్ మోడ్స్ అన్నీ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ కింద వస్తుందన్నమాట. ఇక చివరిగా అడ్వాన్స్డ్ కెమెరా మోడ్స్. ఈ అడ్వాన్స్డ్ కెమెరా మోడ్స్లో స్లోగా యూజర్కి, ఫోటోగ్రాఫర్కి కంట్రోల్ వస్తుందన్నమాట. వేటి మీద? ఈ షటర్ స్పీడ్, అపర్చర్, ఐఎస్ఓ వాల్యూస్ని సెట్ చేసే క్యాపబిలిటీ ఈ అడ్వాన్స్ మోడ్స్లో ఫోటోగ్రాఫర్కి దొరుకుతుంది. ఈ షటర్ స్పీడ్ని కానీ, ఈ షటర్ స్పీడ్, అపర్చర్ అండ్ ఐఎస్ఓ వాల్యూస్ అండ్ ఆల్సో అదర్ సెట్టింగ్స్ మీద కంట్రోల్ వస్తుంది. ఈ అడ్వాన్స్ మోడ్స్ ఏంటంటే అపర్చర్ ప్రయారిటీ మోడ్, షటర్ ప్రయారిటీ మోడ్, ఇంకా మాన్యువల్ మోడ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ మోడ్స్ యొక్క నేమ్స్ కానీ అండ్ మోడ్స్ని సూచించే ఈ సింబల్స్ కానీ డిఫరెంట్ కెమెరా కంపెనీలు డిఫరెంట్గా చూపెడుతుంటాయి అన్నమాట. బట్ కాన్సెప్ట్స్ వచ్చి స్టిల్ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ని కొన్ని కెమెరాస్ వచ్చి A+ గ్రీన్ కలర్లోనూ, కొన్ని వచ్చి జస్ట్ ఆటో అనే వర్డ్ తోటి ఇలా రిప్రజెంట్ చేస్తుంటాయి. అలానే ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పోర్ట్రేట్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్, ఈ సింబల్స్ చూస్తే ఒక్కొక్క కెమెరాలో ఒక్కోలా ఉంటుంది. ఈ డిఫరెంట్ కెమెరా మోడ్స్ గురించి మనం ఒకే రోజులో తెలుసుకోలేం. సో
ఇన్ అ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ మనం ప్రతి కెమెరా మోడ్ గురించి డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్ తోటి తెలుసుకోబోతున్నాం. ఆల్ రైట్, మరి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాయా చిత్ర ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.